హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజున తీర్పు చెప్పింది. అంటే ఒక 2 దశాబ్దాలుగా ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి సందిగ్ధత మొత్తం తొలగిపోయింది. 2004 నవంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఈ రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకము అనేటువంటి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చెల్లదు అని సుప్రీంకోర్టు ఇప్పుడు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల్లో 6 సభ్యులు స్పష్టంగా రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు అనేటువంటిది ఇచ్చారు. ఒక్క జడ్జి మాత్రమే, జస్టిస్ బేలా త్రివేది, ఈ విధమైనటువంటి తీర్పును వ్యతిరేకించినటువంటి పరిస్థితి. 6 అనుకూలంగా రిజర్వేషన్ల వర్గీకరణకి ఆమోదం తెలియజేశారు. అయితే ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో స్పష్టంగా రాష్ట్రాలకు సూచనలు చేశారు. ఇది మీరు ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు చేయటానికి లేదు, నిర్దిష్టంగా సంఖ్యాపరంగా స్పష్టంగా కనిపించేటువంటి విధంగా ఒక కులం కానీ కొన్ని కులాలు కానీ రిజర్వేషన్లలో ఎక్కువ లాభం పొందుతున్నాయి అనేటువంటిది గిన ఉంటే మాత్రమే మీరు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రాలు రిజర్వేషన్ల వర్గీకరణ చేసిన తర్వాత మళ్ళీ కోర్టులు వీటిని సమీక్షించేటువంటి అధికారం కూడా ఉంటుంది అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తమకు అన్యాయం జరుగుతుంది, కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని, మాలలో అత్యధికంగా రిజర్వేషన్లు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువ వాళ్ళు వాటాను పొందుతున్నారని, కాబట్టి రిజర్వేషన్లలో వర్గీకరణ చెయ్యండి, ఎవరి వాటా వాళ్ళకి పంచండి అని అన్నారు. అంతేగాని పలానోళ్ళకి రిజర్వేషన్లు వద్దు మాకు కావాలని వాళ్ళు అన్నటువంటిది కాదు. ఈ వాటాలకు సంబంధించినటువంటి విషయంలో వర్గీకరణ చేయాలనేటువంటి దాని మీదే తెలుగుదేశం ప్రభుత్వం 2 దశాబ్దాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నిర్ణయం చేయటం ఇవన్నీ కూడా జరిగినటువంటిదే. అయితే 2004లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ 2 దశాబ్దాల్లో పంజాబ్లో కూడా అక్కడ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి కొన్ని పంజాబ్ కోర్టు తీర్పులు, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు, ఇవన్నిటి నేపథ్యంలో 5 సభ్యుల ధర్మాసనానికి 2020లో సుప్రీంకోర్టుకు వచ్చింది. 5 సభ్యుల ధర్మాసనము 7 సభ్యుల ధర్మాసనానికి ఈ కేసుని సిఫారసు చేయటం, ఇది రాజ్యాంగ ధర్మాసనం. ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి సభకు కూడా ఆయన హాజరయ్యి ఖచ్చితంగా రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో మా బీజేపీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది, ఇది వర్గీకరణ న్యాయమైనటువంటి అంశం అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత మేము దాని మీద ముందుకు వెళతామనేటువంటి దాని మీద స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యం, ఇక బహుశా అడ్డంకులేమీ ఉండకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీని మీద సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఒక 30 సంవత్సరం 3 దశాబ్దాలు అనుకుంటా మందాకృష్ణ మాదిగ 3 దశాబ్దాల నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో
ఈ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన మాట్లాడారు మీడియాతో. ఆయన విజ్ఞప్తి చేసింది ఒకటే, ఇది ఎవరిదో విజయము, ఇంకొకళ్ళకి అపజయము ఇలా భావించవద్దు సోదరులు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు మాల సోదరులు కానీ ఇంకొక సబ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇది మనము ఎవరికి ఏం ఓటాలు కావాలి ఏంటి ఉన్న రిజర్వేషన్లు అనేటువంటి దాని మీద మనం ఖచ్చితంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా మనం ముందుకు వెళదామండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల్లో మనం ప్రధానంగా రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి, రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతుంది, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి వాటా అనేటువంటిది రావటం లేదు సరైన తీరులో. ఆ వాటా సాధించడం కోసం మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దళిత గిరిజన అదేవిధంగా బహుజనుల యొక్క హక్కుల కోసం మనం అందరం కలిసి ఉమ్మడి పోరాటాలు చేద్దాం, అభివృద్ధి కోసం పోరాటం చేద్దాం. అంతేగాని అంతర్గత కుమ్ములాటలతో మనము సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటిది ఆయన విజ్ఞప్తి చేసినటువంటి అంశం. ఈ నేపథ్యంలో బహుశా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆల్రెడీ రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా రిజర్వేషన్ల వర్గీకరణకి రాజకీయపరమైనటువంటి ఏకాభిప్రాయం ఉంది, ఎవరు వ్యతిరేకత అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీల్లో సంబంధించినటువంటి వర్గీకరణ, ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో వర్గీకరణ కూడా కోరుకుంటున్నారు. ఆదివాసీలు లంబాడీస్కు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళే ఎక్కువ అనుభవిస్తున్నారు కాబట్టి లంబాడీలని అసలు గిరిజనుల నుంచి వాళ్ళని తొలగించాలి అనేటువంటి దాని మీద కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్టీల్లో కూడా వర్గీకరణ, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా, ఆ జనాభాలో ఆయా కులాల్లో ఉండేటువంటి ఎవరు ఎక్కువ దీంట్లో లబ్ధి పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందలేకపోతున్నారు అనేటువంటి దాన్ని నిర్దిష్టమైనటువంటి సంఖ్యాపరమైనటువంటి సమాచారాన్ని తీసుకొని రాష్ట్రాలు రిజర్వేషన్ల వర్గీకరణ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు 2004లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగిపోయినటువంటి ఈ వర్గీకరణల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు నేపథ్యంలో దాదాపుగా ఈ సమస్యకు ఇక పరిష్కారం లభించినట్టేనటువంటి భావించవచ్చు. మరి ఇంకా బహుశా ఏమైనా దీని మీద ఇంకా విస్తృత ధర్మాసనంకి ఏమన్నా, ఇప్పుడు ఆల్రెడీ 7 సభ్యుల ధర్మాసనం ఇది రాజ్యాంగ ధర్మాసనం, ఇంకా 9 సభ్యుల ధర్మాసనానికి ఎవరైనా పోతారా లేకపోతే అలాంటిది ఉంటుందా లేదా అనేటువంటి దాని మీద భవిష్యత్తులో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ సమస్యకి దాదాపుగా పరిష్కారం లభించినట్టు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ వైపు నుంచి ఈ విధమైనటువంటి రిజర్వేషన్ల వర్గీకరణకి ఆమోదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆల్రెడీ తెలుగుదేశం నేతృత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి, పాలనలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, అసలు తెలుగుదేశమే ఈ రిజర్వేషన్ల వర్గీకరణకి నాంది పలికినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టేటువంటిది అనుకోవచ్చేమో.